చేయాలని ఆదేశించారు. 5-5 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్. మొత్తం 98 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. ఓటేయొద్దని టీడీపీ విప్ జారీ చేయడంతో ఆ పార్టీ సభ్యుడు ఎన్నికల్లో పాల్గొనలేదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఐఎం క్లీన్ స్వీప్ చేశాయి. 5-5 స్థానాల్ని గెలుచుకున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 3 బస్సుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాలుకు వెళ్లారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించారు. సీఎం కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ కు చెందిన 88 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ గా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన రాముల్ నాయక్, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి కారెక్కిన మరో సభ్యుడు, ఎంఐఎంకి చెందిన 7 ఎమ్మెల్యేలు, నామినేటెడ్ ఎమ్మెల్యే మొత్తం 98 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరపున హోంమంత్రి మహమూద్ అలీ, ఎగ్గే మల్లేశం, సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ బరిలో దిగారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ వేసిన హస్తం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించింది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ తమ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్లో చేర్చుకుంటుందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను బహిష్కరించడమే కాకుండా ఓటేయొద్దంటూ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అటు టీడీపీ కూడా విప్ జారీ చేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ తమ అభ్యర్థులు 4 ఎంఐఎం అభ్యర్థిని గెలిపించుకునేందుకు పక్కాగా వ్యూహం పన్నింది. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులో భాగంగానే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పార్టీవేడి కారెక్కేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి ఎమ్మెల్సీ కోట ఎన్నికల్లో 4 సభ్యులు గెలిచేందుకు టీఆర్ఎస్ కు బలముంది. కానీ వలసలతో ఆ పార్టీ సంఖ్య పెరిగింది. వీరి చేరికతో కూడా 103కి చేరింది. కానీ 5 ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలంటే మరో 2 సభ్యుల ఓటు తప్పనిసరి. రెండో ప్రాధాన్య ఓటుతో గెలవచ్చు. కానీ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవాలని భావించారు కేసీఆర్. ఇదే సమయంలో సబితతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారనే ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. దీంతో టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థుల గెలుపు సులువైంది.